ఇప్పుడు శంకరుడు గారు పదవిలో ఉన్నప్పుడు చేయటమే కాకుండా పదవి విరమణ తర్వాత కూడా మీరు అన్నట్టుగా మూడో కన్నా ప్రజాస్పందన సిటిజన్ కన్సర్న్ కమిటీనా పేరు ఏదైనప్పటికీ ఆయన జీవితాంతం నిరంతరం ప్రజల కోసం ప్రజాస్వామ్యం కోసం పనిచేశారు. అలాంటి పనిలో భాగస్వాములైనటువంటి అధికారులు ఇప్పుడు దాన్ని ఎందుకు కొంతమంది ఇప్పుడు దాన్ని ఎందుకు కొనసాగించలేకపోతున్నారు? అంటే శంకరన్ గారి ఇన్ఫ్లుయెన్స్లో కొంత, అంటే ఆయన దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు, ఆయన దగ్గర జూనియర్స్గా పనిచేసిన వాళ్ళు, అంటే దాసరి శ్రీనివాసరావు కావచ్చు, తర్వాత ఫణికుమార్, మనోహర్ ప్రసాద్, కొంత ఒక గ్రూప్ ఉండేది. వాళ్ళందరూ అంటే తర్వాత కొంత ఈ గ్లోబలైజేషన్ రావడం, వరల్డ్ బ్యాంక్ ఆఫీస్ డైరెక్ట్గా తీసుకు సెక్రటరియట్లో పెట్టినారు. అంటే రకరకాల అవకాశాలు వస్తున్నాయి వాళ్ళకి, ఎగ్జిక్యూటివ్స్కి. ఇదివరకు ఏమి ఉండేది కాదు. వాళ్ళు ఫారిన్ టూర్స్ పోతున్నారు, పై అక్కడ మోడల్స్ వస్తున్నారు, పోలీసులు అంతా వెళ్ళి ఇజ్రాయెల్లో ట్రైనింగ్ అవుతున్నారు. ఇవన్నీ అంటే చాలా అవకాశాలు ఉన్నాయి ఐఏఎస్ ఆఫీసర్స్కి. అందుకని వాళ్ళు సమాజ సేవ అంటే నిబద్ధతో పనిచేయాలనేది కొంత మానుకున్నారు. చేసేవాళ్ళు చేస్తున్నారు సైలెంట్గా. ఇప్పటికున్నారు కరుణ, దివ్య లాంటి ఆఫీసర్స్ చేస్తున్నారు. కానీ ఎందుకో దీన్ని కంటిన్యూ ఎవరు చేయలేకపోయినారు. దానికి వ్యక్తిగత నిబద్ధత కావాలా, అట్లాగే సామాజిక అవగాహన కావాలా, మా అనుభవంలో. అంటే మా అనుభవం, నేను 45 ఏళ్ళుగా ఇప్పుడు ఆ సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి అధికారులు కూడా ఆ స్పృహను కోల్పోయి, ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్స్ ప్రకారం ఈ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారో, ఐఏఎస్ ఐపీఎస్ తదితర ఉద్యోగాలు ఉన్నారో, వాళ్ళు కూడా ఆ స్పృహను కోల్పోవటంలోని ఏమి కారణం అంటారు? అంటే స్టేట్, అంటే రకరకాల కారణం. అంటే బయట ఉండే పరిస్థితులు, నేను చెప్పినట్టుగా పూర్తిగా నూతన ఆర్థిక విధానాలు మొత్తం, అంటే పారాడిమ్ షిఫ్ట్ అయిపోయింది. ప్రభుత్వం ఎంత చేయలేదు అని ఒక షిఫ్ట్ వచ్చేసింది. మార్కెట్, ఓకే, అంటే వాళ్ళు కూడా మార్కెట్ దాంట్లో పడిపోయినారు. ఇప్పుడు శంకరుడు చనిపోయిన తర్వాత ఒక ప్రభుత్వ అధికారి యొక్క విగ్రహాన్ని, ఒక ఐఏఎస్ అధికారి యొక్క విగ్రహాన్ని 2013లో ప్రభుత్వ అవే స్థాపించింది. అలాంటి విగ్రహాలు స్థాపించగలిగినటువంటి ఐఏఎస్ అధికారులు ఎవరికైనా అలాంటి నిర్మించారా? అలాంటి వాళ్ళు ఉన్నారా? నాకు తెలిసి ఎవరు లేరు. శంకరన్ గారు ఒక్కరే. అంటే ఒక ప్రభుత్వమే కాకుండా చాలా మంది. ఇప్పుడు సరే, ప్రజలు ఎలాగూ చేసుకుంటారు. మండలంలో నేను ప్రవీణ్ కుమార్ గారు వెళ్ళి దాన్ని ఇనాగ్రేట్ చేస్తున్నట్లే. నెల్లూరులో చాలా విగ్రహాలు పెట్టారు. నెల్లూరులో యానాదులందరూ, నెల్లూరులో దళితులందరూ, ఇంటింటికి శంకరన్ ఒక దేవుడు ఒక రకంగా. తర్వాత శంకరన్లో నేను కొన్ని విషయాలు, అంటే చాలా హ్యూమరస్ పర్సన్. నేను ఫ్యాక్టరీ పోయిన విషయాలన్నీ రెగ్యులర్ చేస్తాను. నేను ఫలానా ఊరికి పోయినా అంటే అక్కడ నా అంబేద్కర్ ఉంది కదా అనేవాడు. అంటే ఆయన నాకు అప్పుడు చెప్పింది 43 అంబేద్కర్ నా వెంటెన్స్ అంటే నువ్వు ఏ గ్రామమైనా అంబేద్కర్ చూడు, అది నేనే దానికి శంకుస్థాపన, అది నా అంబేద్కర్. చాలా గర్వంగా సంతోషంగా చెప్పేవాడు. అది ఒకటి. ఈనాటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు శంకరుడు గారి జీవితం నుండి, పని నుండి ఏం నేర్చుకోవాలంటారు? వాళ్ళు అంటే నిజాయితీ సరే ఎట్లా ఉండి, కనీసం రాజ్యాంగాన్ని అమలుపరచాలని ఒక చిత్తశుద్ధి వాళ్ళకి ఉండాలి. సరే, నిజాయితీ అనేది సరే, ఇప్పుడు రకరకాల పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు లైఫ్ స్టైల్ మారిపోయింది, జీవనశైలి మారిపోయింది, వాళ్ళ మీద ప్రెషర్స్ ఉండొచ్చు. శంకరన్ గారు బ్యాచిలరు, ఆయనకు ఏమీ లేదు. కానీ కనీసం ఒక అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది, దాంట్లో ప్రజల హక్కులు, ప్రజల సంక్షేమం, సమానత్వం ఉంది. ఆయన ఒక దగ్గర చెప్తాడు ఇదంతా. అసలు మన బాధ్యత అంతా కూడా ఇదే. ఆర్థిక వనరులు కల్పించడం కాదు, వాళ్ళు సమాజంలో విలీనం కావడానికి ఏం చేయాలో మీ చేతిలో ఉంటుంది. ఒక ట్రైనింగ్ క్లాస్లో విన్నాను, ఆ టైప్ విన్నాను, నాకు ఎవరు పంపించారు మొన్నే. అని చెప్తాడు. అది ఆ బాధ్యత వాళ్ళు ఫీల్ కావాలా. దానికి శంకరన్ని స్ఫూర్తిగా తీసుకుంటే మంచిదే. శంకర్ గారి ఫోటో అక్కడ ఉంది. శంకరన్ యుగేందర్ పీడి శర్మ ఎవరు ఈ మధ్య వెళ్ళొచ్చిన ఇక్కడ మా మా కాలనీలో ఒక అబ్బాయి, మా మిత్రుడు కొడుకు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యి ఆయన ట్రైనింగ్కి వెళ్ళాడు. ఆయన చెప్పినాడు శంకరన్ ఫోటో ఉంది. ఆయన ప్రత్యేకంగా వచ్చి శంకరన్ గారు మీకు చాలా దగ్గర స్నేహితుడు నుంచి కలిసిపోయినాడు ఆయన. అంటే అటువంటి ఆఫీసర్స్ ఉన్నారు అక్కడక్కడ. వాళ్ళు నిబద్ధతో పనిచేయాలా, నిబద్ధత ఉండాలి. కనీసం రాజ్యాంగం ఆయన ఎప్పుడు నేను మళ్ళీ చెప్తుంటాను, ఇప్పుడు ఇదివరకు కూడా చెప్పాను, ప్రభుత్వ ఆదేశాలు రాజ్యాంగపరంగా అమలు పరిచింది తప్ప అది చేస్తే చాలు. నేను ఎప్పుడు లాకప్ డెత్స్ చెప్పిన ఎందుకు ఏం చేయడం లేదు. చాలా సందర్భాల్లో నేను లాకప్ డెత్ కంపెన్సేషన్ ఇచ్చినాడు. చుండూరులో ఏం చేశారు, చుండూరులో ఆయన వల్లనే 420 మంది గృహాలు వచ్చినాయి, 33 ఎకరాల భూమి వచ్చింది. తర్వాత సముద్రం, తిప్ప సముద్రంలో ఆయన చేసిన కృషి, అట్లాగే మోహన్ కుమార్ వంగన్ దగ్గర ఉన్నప్పుడు జరిగిన ప్రమాదం, బొగ్గు కండ్లు, అది
బొగ్గు గన్లు జాతీయం చేయడానికి దారితీస్తుంది. అంటే పనిచేసే ఆఫీసర్లు డిరైవ్ చేసుకోవాలి అక్కడ ఏముందని కానీ ఇట్లా జరిగింది, దీనికి ఏం చేస్తే బాగుంటుంది, ఈ చట్టాన్ని ఎట్లా అమలుపరచాలా. ఎందుకంటే తను ఎప్పుడు చెప్పాడు, ఆయన బొగ్గు గనుల శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. పనిచేస్తాడు. బొగ్గు గనులు జాతీయకరణం కావటంలో శంకరన్ గారి యొక్క పాత్ర కూడా చాలా ఉంది, చాలా ప్రధానమైనటువంటిది. అవునండి. అంతేగా జాతీయం చేసే ముందే కూడా అంతకుముందే ఈ పెద్ద ధన్బాద్ ప్రమాదం జరిగింది, చవనాలు అనుకోవడం 370 చనిపోతే అప్పుడు ఆయన వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ డిజైన్ చేసినాడు. నాకు ఇన్సూరెన్స్ స్కీమ్ ఇంకా కాలేదు, ఒక బ్రహ్మాండ ఇన్సూరెన్స్ స్కీమ్ కంపెనీని ఎట్లా చేయాలా అనేది. ఇట్లా అంటే ఎప్పుడు ఆయన ఆలోచనలన్నీ కూడా ఇవే. అంటే నేను ఏం చేయగలను, నా వల్ల ప్రజలకు ఎట్లా మేలు చేయగలను, నాకుండే అధికారాన్ని. అంటే మీరు చెప్పేది ఒక్క మాటలో చెప్పాలంటే ఏ అధికారైనా శంకరన్ లాగా గవర్నమెంట్ సర్వెంట్, పబ్లిక్ సర్వెంట్, ప్రజల సేవకుడుగా ఉండాలి అని అంటారు. ఉండొచ్చు. మేము కూడా కొంత కలెక్టర్ చూస్తున్నాం, అంతే శంకరన్ గొప్పగా పోలీసుతో గొడవ పెట్టుకుని రాసిన ఆయన కలెక్టర్లు చూసినాము. ఒక ల్యాండ్ లార్డ్ని అరెస్ట్ చేసి కేఆర్ వేణుగోపాల్ గారు మా జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేశారు మొదటిసారిగా. అంత గదగద వణికిపోయినారు రెడ్డి వర్గం అంతా. మాధవరావు గారు వచ్చినప్పుడు మాల కలెక్టర్ గో బ్యాక్ అని మా వరంగల్ గోడల మీద రాస్తే నేను అప్పుడు జనధర్మలు ఉత్తరం రాసినాం, సపోర్ట్ చేసినాం. ఇటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళంతా తగ్గిపోతున్నారు. ఒక నిజాయితీగా ఉన్నా లేకుండా కనీసం రాజ్యాంగం అంటే మేము కోరుతుంది కనీసం రూల్ ఆఫ్ లా చట్ట ప్రకారంగా నడుచుకుంటే అది రిహాబిలిటేషన్ కావచ్చు, పునరావాసం కావచ్చు, డిస్ప్లేస్మెంట్ కావచ్చు, భూసేకరణ కావచ్చు. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్కి చాలా అధికారాలు ఉంటాయి, జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి, లెజిస్లేటివ్ అంటే ఈ మామూలు పవర్స్ ఉంటాయి. ఆయన జడ్జి కూడా కదా ఆయన. అందుకని దాన్ని వాళ్ళు సరిగ్గా వాడుకోవడం లేదు. దాన్ని ప్రజల కోసం వాడుకుంటే బాగుంటుంది మేము అనుకుంటున్నాం.